వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. మరి మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో దాదాపు 60% పైగా పట్టణ నగర ప్రాంతాల్లో ఉంటున్నందున ఈ శాఖ ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ శాఖను స్వయంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నిర్వహణ భాగానికి సంబంధించి మరి మొదటిగా మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రాన్ని ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం, ఈ మహానగరానికి సంబంధించిన ఓ ప్రత్యేకత, దానికి సంబంధించి ఏ విధంగా గత 2-3 దశాబ్దాల నుంచి హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందని మనం అందరం కూడా స్పష్టంగా మన ముందట కనబడతా ఉన్న తరుణంలో మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరం పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ దాదాపు 20%, అంటే 19.3 CAGR చొప్పున పెరుగుతూ ఉంది. ఈరోజు మన హైదరాబాద్ నగరం వివిధ ఆర్థికమైన అంశాలతో కూడుకున్న ప్రగతిని సాధిస్తూ దాంట్లో సీమ భాగంగా స్ట్రాంగ్గా ఉన్న రియల్ ఎస్టేట్ భాగం సంబంధించి, అదేవిధంగా సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే ఓ కార్యాచరణలతో మన హైదరాబాద్ నగరం ఏ విధంగా ముందుకు సాగుతూ ఉంది, దాంట్లో భాగంగానే ఈ గ్రోత్ రేట్ కూడా ప్రత్యేకంగా కనబడతా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికి కూడా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఓ విధంగా చూస్తే డొమెస్టిక్ రెసిడెన్షియల్ ప్రైస్ అప్రిషియేషన్, అదేవిధంగా వివిధ రియల్ ఎస్టేట్కు సంబంధించిన ప్రధానమైన కొత్త కట్టడాలు కానీ లాంచెస్ కానీ వివిధ రకమైన వాళ్ళు సేల్స్ చేసే దాంట్లో నెంబర్ 1గా ఉందని అనేక రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి. ఈరోజు జిఎస్డిపి గ్రోత్ రేట్ మనకు సంబంధించి గత 15 సంవత్సరాలుగా మన తెలంగాణ హయ్యెస్ట్ పర్ఫార్మర్గా యాన్యువల్ గ్రోత్ రేటు మొత్తం తెలంగాణకు సంబంధించి దాదాపు 11% ఈ మనం అనుకున్న 15 నుంచి 16 సంవత్సరాలు గ్రోత్ రేట్ ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు పర్ క్యాపిటా ఇన్కమ్ ఆదాయానికి సంబంధించి 19.3%తో పాటు మనము 3-4 దశాబ్దాల క్రితం ఏర్పరచుకున్న హైటెక్ సిటీతో పాటు క్రమేణా గత 3 దశాబ్దాలుగా వచ్చిన అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలామందికి ఉపాధి కల్పన, దాంతోపాటు ఆదాయ వనరులు కూడా ప్రతి ఇంట్లో పెరగటం, దీనికి అనుగుణంగా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రో బిజినెస్, అదేవిధంగా బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం కల్పించే ఒక ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం. మేము గతంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము సిద్ధాంతపరంగా రాజకీయ విభేదాలు ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో ప్రగతిశీలమైన పాలసీ విధానాలని ఎక్కడ కూడా మేము అబ్రప్ట్గా స్టాప్ చేయము, దాన్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఒక పాజిటివ్ దృక్పథంతో ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, ఒక ప్రో బిజినెస్ పాలసీస్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాం.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.